శాంభవి, మీ ఇద్దరిని ఎప్పుడు చూసినా కన్నుల పండుగగా ఉంటుందమ్మా. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇద్దరికీ ఒకరంటే ఒకరి మీద ప్రేమ అస్సలు తగ్గలేదు. అదెప్పటికీ తగ్గదు నాన్న. మేమిద్దరం ఆ ప్రేమని గుండెల నిండా నింపుకున్నాం. వీళ్ళిద్దరూ 16 ఏళ్ల పడుచుపిల్లల్లాగా సరసాలు ఆడుకుంటూ ప్రేమను పంచుకుంటుంటే పాపం శారదకి కడుపు మండుతున్నట్టుంది. ఆ కంటతడి చెంపల మీద ఎండిపోతే పర్లేదు, కానీ సుడిగుండంలా మారితే మాత్రం జీకే మునిగిపోవడం ఖాయం. మేడం, నన్ను ఉండమంటారా, బయలుదేరమంటారా? నువ్వు బయలుదేరి శారదా. ఒక్క నిమిషం శారదా. ఇందాక నన్నేదో అడగాలన్నా? అడగచ్చా మేడం? నిస్సందేహంగా అడగొచ్చు. ఏ సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడారు, ఇంట్లో పనిచ్చే సహాయం చేశారు. అంత పెద్ద మనసు చేసుకుని ఇంకో సాయం చేస్తారా మేడం? తప్పకుండా చేస్తాను. ఏం కావాలో చెప్పు శారదా. నాకు తెలిసి ఆడదానికి భర్తను మించిన దైవం ఉండదు. ఐదోతనానికి మించిన ఐశ్వర్యము ఉండదు. భర్త తోడుకి మించిన ధైర్యం మరొకటి ఉండదు. చాలా పర్ఫెక్ట్గా చెప్పావు శారదా. నీకు కూడా నీ భర్త అంటే ఎంత ప్రాణమో గతంలో నీ మాటల్ని బట్టే నాకు అర్థమైంది. శారద మెల్లగా జీకేని పాతిపెట్టడానికి గొయ్యి తీయడం స్టార్ట్ చేసినట్టుంది. శారద ఎంత ప్రయత్నం చేసినా నాలోని శివరాం బయటికి రాకూడదు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడనే వార్త తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయింది మేడం. శోకాలు పెట్టి ఏడ్చాను. ఇన్నేళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలతో నా కంటతడి ఇంకా ఆరలేదు. నా భర్త మీద నాకున్న ప్రేమకు కరిగిపోయో నా ఆవేదనకు కరుణించో తెలీదు గాని ఆ దేవుడు నా వైపు చల్లగా చూశాడు మేడం. నా భర్త చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు అనే వార్త నా చెవిన వేశాడు. ఏంటి, నీ భర్త బతికే ఉన్నాడా? చనిపోయినట్టు నాటకమాడి 16 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాడా? అవునండి. అంతేకాదు నాన్న, శారదకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా తనకి దూరం అయ్యారు. ఆ పిల్లల కోసం పాపం శారద వెతుకుతూనే ఉంది. అయ్యో, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. నీ దగ్గర డబ్బు లేకపోయినా నిండుగా పద్ధతిగా ఉన్నావు. 2 ఆడపిల్లలు ఉన్నారు అంటున్నావు.
బంగారం లాంటి మిమ్మల్ని మోసం చేసి మీకు దూరంగా ఎలా వెళ్ళిపోయాడమ్మా ఆ దరిద్రుడు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు నాన్న. ఏం చేయాలక్క? ముందు కాళ్ళు విరక్కొట్టాలి. ఆ తర్వాత రోజుకొక చేతి వేలు కట్ చేయాలి. అది పూర్తయ్యాక వారం రోజుల పాటు కంట్లో సూదులతో గుచ్చాలి. చూడ్డానికి కళ్ళు లేక, తినడానికి వేళ్లు లేక, నడవడానికి కాళ్ళు లేక జీవితాంతం పెళ్ళాం దగ్గరే పడుంటాడు. యూస్లెస్ ఫెలో. మనం భూమి మీద ఉన్నామా లేక యమలోకంలో ఉన్నామా? ఏంటా శిక్షలు? శాంభవి చెప్పిందే కరెక్ట్. అలాంటి వాళ్ళకి అలాంటి శిక్ష పడాలి. చెప్పు శారదా, ఇంతకీ నీకెలాంటి సాయం కావాలి? కాస్త మీ పరపతిని ఉపయోగించి నా భర్త ఎక్కడున్నాడో వెతికి పెట్టండి మేడం. ఏమండి? ఇప్పుడు పర్వాలేదా? కారం కొంచెం ఎక్కువైనట్టుంది. దట్స్ ఓకే. ఓకే, కొంచెం పెరుగు వేయనా? వద్దు. నో 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 నో, ఐఎమ్ ఓకే. ఓకే. వామ్మో, ఏమో అనుకున్నాను కానీ పెద్ద మంటే పెట్టింది శారద. సరే శారదా, రేపు పనికొచ్చేటప్పుడు మీ ఆయన ఫోటో, అతని డీటెయిల్స్ అన్నీ తెచ్చివ్వు.